రామకృష్ణ మిషన్ రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల అడ్డతీగల మండల మారుమూల గిరిజన ప్రాంతాల్లో 15 గ్రామాల్లో వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు 350 రగ్గులు పంపిణీ చేశారు. రామకృష్ణ మిషన్ రాజమహేంద్రవరం కార్యదర్శి స్వామి పరజ్ఞేయానంద మహారాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ మిషన్ ఆఫీస్ ఇన్ఛార్జ్ స్వామి వేద విద్యానంద మహారాజ్, రామకృష్ణ మిషన్ మేనేజర్ స్వామి రఘువీరానంద మహారాజ్, రామకృష్ణ మిషన్ కోఆర్డినేటర్ కానుమోను శ్రీనివాస్, కాకూరు అబ్బాయిరెడ్డి, నేరం రమణ, మామిడి నాగిరెడ్డి, సతివాడ శివ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఓకే రెడీ అమ్మాయి పక్క ఓకే నేను వచ్చారు కదా అలాగే ఉంది. రామకృష్ణ మఠము బేలూరు కలకట్టాలో ఉంది. ఇది మెయిన్ శాఖ. దీని తర్వాత ఆ శాఖ నుంచి బేలూరు మఠం నుంచి రామకృష్ణ మఠం బేలూరు మఠం నుంచి ఇక ఈ చలికాలం కోసం ఇక రగ్గులు ఇవ్వబడుతుంది. రాజమహేంద్రవరంలో శాఖ ఉంది. సో బేలూరు మఠం శాఖ, రాజమండ్రి శాఖ తరఫున ఈ రగ్గులు ఇవ్వబడుతున్నాయి. ఇక్కడ ప్రతి సంవత్సరము భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఈ విధంగా చాలా ముఖ్యంగా పేద ప్రజలకు ఇలా రగ్గులు ఇవ్వడం జరుగుతుంది. ఇలానే ఇక్కడ కూడా ఈ సంవత్సరం సుమారుగా ఈ ప్రాంతాల్లో 300 రగ్గులు ఇవ్వబడుతున్నాయి. ముఖ్యంగా ఇవి పేద ప్రజలకి ఇవ్వబడుతున్నాయి. అలానే ఇక్కడ రంపచోడవరంలో ప్రతి ఆదివారము వైద్య సేవలు అందించబడుతున్నాయి. 15 డిసెంబరు స్పెషల్ క్యాంపు ఆర్గనైజ్ చేస్తున్నాము. సుమారుగా 15 మంది డాక్టర్స్, స్పెషలిస్ట్ డాక్టర్స్ రాజమండ్రి నుంచి వస్తున్నారు. అన్ని చర్మ వ్యాధులు, కండ్లు, ముఖ్యంగా స్త్రీల కోసం జబ్బులు, వాటి గురించి ఎంతో మంది స్పెషలిస్ట్ డాక్టర్స్ వస్తున్నారు. చాలా మంది ప్రతి ఆదివారము ఎంతో మంది ఈ వైద్య సదుపాయాలు అందుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ప్రజలకు కూడా మేము విన్నవించుకుంది ఏమిటంటే, మీరు కూడా 15 డిసెంబర్ అక్కడికి వచ్చి ఆ సదుపాయాలు మీరు వినియోగించుకోండి. దానివల్ల మీకు చాలా కొద్ది ఖర్చుతోని మీకు స్పెషలిస్ట్ డాక్టర్స్ నుంచి ఆ సేవలు అందబడతాయి. అలానే మీ మధ్యాహ్నం భోజనం కూడా మీకు ఫ్రీగా అక్కడ ఇవ్వబడుతుంది. ముఖ్యంగా కొన్ని జబ్బులు అక్కడ వీలు పడకపోతే వాళ్ళని రాజమహేంద్రవరం కూడా తీసుకెళ్ళి అక్కడ కూడా స్పెషలిస్ట్ డాక్టర్స్ తోని చూపించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ మంచి అవకాశాన్ని వినియోగించమని ప్రార్థన.